ఇంట్లో సమయానికి కూరగాయలు లేనప్పుడు ఇలా టేస్టీగా చేసుకోండి, చాలా బాగుంటుంది. ముందుగా టమోటాలను తీసుకునేసి వాటిని బాగా నీట్గా కడుక్కొని ఆ తర్వాత ఈ టైప్లో సన్నగా కట్ చేసుకోవాలి. ఇలా సన్నగా కట్ చేస్తే మనకి సెకండ్లలో ఇది ఉడికిపోతుంది. ఓకేనా. ఇప్పుడు ఈ కట్ చేసిన వాటిని ప్లేట్లో వేసి పక్కన పెట్టి ఇప్పుడు ఉల్లిగడ్డలు తీసుకొని వాటికి కూడా పొక్కు తీసుకొని ఆ తర్వాత వీటిని కూడా మనం సన్నగా పొడవుగా సేమ్ అదే విధంగా కట్ చేసుకోవాలి. కట్ చేసిన వాటిని ఒక ప్లేట్లో వేసి పక్కన పెట్టి స్టవ్ మీద ప్యాన్ పెట్టి నూనె వేసి తాలింపు గింజలు, పొట్టు తీసిన వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు వేసి కాస్త కలిపి ఇంగువ కూడా వేసి 4 రెమ్మల కరివేపాకు వేసి ఉల్లిగడ్డలు అందులో వేసుకొని బాగా వేగిన తర్వాత ఇప్పుడు టమోటా ముక్కలు కూడా వేసేసి సాల్ట్ వేసుకొని కాస్త కలిపి బాగా ఇలా ఉడికిన తర్వాత స్పైసీ తగ్గట్టుగా కారం వేసుకొని పసుపు, సాంబార్ పొడి కూడా మీదకించి వేసుకునేసి కాస్త కలిపి ఇలా ఉడకనివ్వాలి. ఇలా ఉడికిన తర్వాత కొత్తిమీర చల్లుకొని వేడిగా అన్నం చపాతీలోకి తింటే సూపర్.